సైబర్ క్రైమ్లో కేటుగాళ్లు తెలంగాణ డీజీపీని వదలలేదు. డీజీపీ రవి గుప్తా ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకొని దుండగుడు ఓ వ్యాపారవేత్తను ఆయన కూతుర్ని బెదిరించాడు. వాట్సాప్ కాల్స్ చేసి డ్రగ్స్ కేసులో వారిని అరెస్ట్ చేస్తామని, కేసు నుంచి తప్పించేందుకు 50,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కాల్ను అనుమానించిన వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించాడు. అయితే +92 కోడ్తో వచ్చిన ఈ వాట్సాప్ కాల్ పాకిస్తాన్దని పోలీసులు చెప్పారు. సైబర్ క్రైమ్లో కేటుగాళ్లు తెలంగాణ డీజీపీని కూడా వదలలేదు. డీజీపీ రవి గుప్తా ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకొని దుండగుడు ఓ వ్యాపారవేత్తను ఆయన కూతుర్ని బెదిరించాడు. వాట్సాప్ కాల్స్ చేసి డ్రగ్స్ కేసులో వారిని అరెస్ట్ చేస్తామని, కేసు నుంచి తప్పించేందుకు 50,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కాల్ను అనుమానించిన వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించాడు. అయితే +92 కోడ్తో వచ్చిన ఈ వాట్సాప్ కాల్ పాకిస్తాన్దని పోలీసులు తేల్చి చెప్పారు.